ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సంఘీభావంగా ఢిల్లీలో మహార్యాలీ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆప్ మహార్యాలీ నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఈ ర్యాలీ చేపడుతున్నారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమికి చెందిన నేతలంతా పాల్గొంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మహార్యాలీని నిర్వహిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇండియా కూటమికి చెందిన 28 పార్టీల ప్రముఖులంతా ఈ మహార్యాలీలో పాల్గొనున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా, డెరిక్ ఓబ్రెయిన్, తిరుచి శివ, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, జార్ఖండ్ సీఎం చెంపాయ్ సోరెన్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తదితరులు హాజరు కానున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి. సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండియా అలయన్స్ ఒక భారీ ర్యాలీని రామ్లీలా మైదానంలో నిర్వహిస్తుంది. మరి కాసేపట్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతోంది. భారీ సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. 28 పార్టీలకు సంబంధించి ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. సో ఈ పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్, అలాగే ఈడీ మనీ లాండరింగ్ కేసు, భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన నేతల్ని అరెస్ట్ చేస్తూ దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పూర్తిగా ప్రతిపక్షాలను లేకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ కూడా ఇండియా అలయన్స్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు దేశంలో ఏం జరగబోతోంది, అలాగే ఏం జరుగుతుంది, ఇది పేద ప్రజల హక్కులకి అలాగే నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఇండియా అలయన్స్ నేతలు పేర్కొంటున్నారు. సో ఈ రోజు రాహుల్ గాంధీ కూడా కీలక అంశాలను వెల్లడిస్తారని చెప్పి నిన్న ట్విట్టర్ వేదికగా వెల్లడించడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద కుంభకోణం దేశంలో ఎప్పుడూ జరగలేదు అని చెప్పి రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో ఎలక్టోరల్ బాండ్స్ సహా రైతు సమస్యలు, అలాగే నిరుద్యోగం, ధరల పెరుగుదలతో పాటుగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది, ప్రతిపక్షాలను అణచివేసేందుకు, అలాగే ఈ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా కూడా ఏకపక్షంగా ముఖ్యంగా ఈ దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపైన దాడులకు కేంద్రం పాల్పడుతుందని చెప్పి ఈ ఇండియా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ నిరసన వేదిక ద్వారా తమ గమనాన్ని వినిపిస్తున్నారు. ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ చేరుకున్నాయి. మరి కాసేపట్లోనే సభా వేదిక వద్దకి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే చేరుకున్నారు. అతిషి సహా గోపాల్ రాయ్ వీరంతా కూడా సభా వేదికపై ఉన్నారు. అలాగే మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా సీతారాం యేచూరి, డి రాజా, అలాగే ఉద్ధవ్ ఠాక్రేతో పాటుగా శరద్ పవార్, ఈ విధంగా ఇండియా అలయన్స్ లోని కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇటు డిఎంకే నుంచి తిరుచి శివ, అలాగే టీఎంసీ నుంచి డెరెక్ ఓబ్రెయిన్ కూడా ఈ మహార్యాలీకి హాజరు కాబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అలాగే నియంత్రణ తొలగించండి, ఇటు లోక్తంత్రకు బచావో, ముఖ్యంగా తానాషాహి బచావో, భారీగా ఫ్లెక్సీలని ఇండియా తర్వాత ముఖ్యంగా ఇండియా బలాన్ని ప్రదర్శన చేయాలనే విపక్ష నేతల ప్రజా సమస్యలను సభా వేదిక ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఇండియా అలయన్స్ లో ఉన్న భాగస్వామ్య పక్షాలని కూడా ఇప్పటికే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐక్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మోడీని గద్దెదించితే ప్రజాస్వామ్యాన్ని. ఓకే, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. నా మీద పెట్టిన దొంగ కేసుకి ఈ పెట్టించిన కేసు ఎర్రబల్ దయాకర్ రావుకి ఉమామహేశ్వరరావు